హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో ఫిజికల్ సైన్స్ భౌతిక రసాయన శాస్త్రం 9th క్లాస్లోని సెమిస్టర్ 1లో ఉన్న లెసన్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ లెసన్లో ఉన్న ఫ్యూ టాపిక్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగిందనమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే ఫస్ట్ లెసన్లో ఉన్న ఘనస్థితి అనే టాపిక్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. ఫస్ట్ లెసన్ ఏమిటండి అంటే మన చుట్టూ ఉన్న పదార్థం అన్నమాట. ఫస్ట్ లెసన్ దాంట్లో మనం ఫ్యూ టాపిక్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అప్ టు ఘనస్థితి అంటే ద సాలిడ్ స్టేట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ద్రవస్థితి ద లిక్విడ్ స్టేట్ అనమాట. సో ఇక్కడ ఒక యాక్టివిటీ అనేది ఇవ్వటం జరిగింది. చూద్దాం. క్రింది వస్తువులను సేకరించండి. ఇక్కడ కొన్ని వస్తువులు ఇచ్చారు. అవి ఏంటంటే వాటర్, కుకింగ్ ఆయిల్, నీరు, వంట నూనె, పాలు, పండ్ల రసం, చల్లని పానీయాలు వీటన్నిటిని కూడా ఇవ్వటం అనేది అంటే సేకరించమని చెప్తున్నారు. వివిధ ఆకారాలు గల పాత్రను తీసుకోవాలి. అంటే ఒకే రకమైన అంటే షేప్ ఆకారం కలిగిన పాత్రలు కాకుండా డిఫరెంట్ షేప్ ఉన్న కంటైనర్స్ని తీసుకోమని చెప్తున్నారు. అయితే ప్రయోగశాలలో కొల పాత్రల సహాయంతో అన్ని పాత్రలపైన 50 మిల్లీలీటర్ల కొలతను గుర్తించమని చెప్తున్నారు. ఏం చేయాలి అంటే ఈ ద్రవాలను నేలపై చిందితే ఏమవుతాయి? ఈ ద్రవాలు నేలపై చిందితే వాటర్ కానీ, ఆయిల్ కానీ, పాలు కానీ, పండ్ల రసం ఇవన్నీ కూడా నేలపై చిందే అంటే నేలపై పడితే ఏమవుతుందో అని అడుగుతున్నారు. ఏదైనా ఒక ద్రవం 50 మిల్లీలీటర్ వరకు కొలవమని చెప్తున్నారు. అంటే మనం తీసుకున్న నీరు, వంట నూనె, అట్ ద సేమ్ టైం పాలు, పండ్ల రసం ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో ఏదైనా ఒక దాన్ని తీసుకొని 50 మిల్లీలీటర్ వరకు ఏం చేయాలి? మెజర్ చేయమని చెప్తున్నారు. దానిని ఒక్కొక్కటిగా వేరు వేరు పాత్రలోనికి మార్చండి. ఏదైతే మెజర్ చేశారో వాటిని ఏం చేయాలి? వేరు వేరు పాత్రలోకి అంటే డిఫరెంట్ షేప్స్ ఆఫ్ కంటైనర్స్ తీసుకున్నాం కదా, వాటిలోకి మార్చమని చెప్తున్నారు. వాటి ఘనపరిమాణం అలాగే ఉంటుందా? ఎస్, ఉంటుంది. ద్రవాల ఆకారం అలాగే ఉంటుందా అని ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఏం జరిగింది? మనం ఏం అబ్జర్వ్ చేసాం ఈ యాక్టివిటీ ద్వారా అంటే ద్రవాలకు స్థిరమైన ఆకారం ఉండదు. మనకు తెలిసిందే, మనకి ఇది ఎప్పటి నుంచో తెలిసింది. లిక్విడ్స్ హ్యావ్ నో ఫిక్స్డ్ షేప్. వాటికి ఒక ఫిక్స్డ్ షేప్ అనేది ఉండదు. ఎవరికి? లిక్విడ్స్కి స్థిరమైన ఘనపరిమాణం ఉంటుందని మనం గ్రహించవచ్చు. సో ఆ ఘనపరిమాణం ఎలా ఉంటుంది? దాని యొక్క వాల్యూమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, కానీ లిక్విడ్స్కి షేప్ అనేది ఫిక్స్డ్గా ఉండదు. అవి ఏ పాత్రలోకి మారుస్తామో మనం ఆ పాత్ర యొక్క ఆకారాన్ని అవి పొందుతాయి అన్నమాట. సో ద్రవాలు ప్రవహిస్తాయి. ఎస్, ద్రవాలకి ఏ నేచర్ ఉందండి? ప్రవహించే నేచర్ అనేది ఉంటుంది. వాటి ఆకారాన్ని కూడా అవి మార్చుకుంటాయి, కనుక అవి దృఢత్వాన్ని కలిగి ఉండవు. ద్రవాలు ప్రవహిస్తాయి, అలాగే వాటి యొక్క షేప్ని ఏ కంటైనర్లో మనం తీసుకుంటే ఆ కంటైనర్ షేప్ అది తీసుకుంటుంది. కాబట్టి వాటికి ఒక ప్రాపర్ షేప్ ఉండదు. అలాగే ప్రవహిస్తాయి కాబట్టి ఈ రెండు క్యారెక్టర్స్ దేనికి ఉంటుంది? దృఢత్వం లేకపోవటానికి సూచనగా ఉంటుంది. కాబట్టి అవి దృఢత్వాన్ని కలిగి ఉండవు అన్నమాట. అందువల్ల వాటిని ద్రవాలు అంటారు. సో వాటికి దృఢత్వం ఉండదు కాబట్టి వాటిని ద్రవాలు అని పిలవటం జరిగింది. సో ఇంతకుముందు మనం చేసిన యాక్టివిటీస్ ద్వారా మనం ఏం అబ్జర్వ్ చేసాం? ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలు అనేవి ద్రవాలలోనికి వ్యాపిస్తాయి అంటే వ్యాపనం చెందుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే డిఫ్యూజ్ అవుతాయి అని చెప్పుకున్నాం. ఏం డిఫ్యూజ్ అవుతాయి? ఘన పదార్థాలు, అట్ ద సేమ్ టైం ద్రవ పదార్థాలు. ఈ రెండు కూడా దేనిలోకి డిఫ్యూజన్ జరుగుతాయి అంటే వ్యాపన చెందుతాయి అంటే ద్రవాలలోకి వ్యాపిస్తాయి అని చెప్పుకున్నాం. వాతావరణంలోని వాయువులు నీటిలోకి వ్యాపించి కరిగిపోతాయి అన్నమాట. మనకి ఏదైతే అవైలబుల్గా ఉందో మన చుట్టూ ఉన్న వాయువులు అవి దేంట్లో వ్యాపిస్తాయంటే డిఫ్యూషన్ చెందుతాయి అంటే నీటిలోనికి. అలాగే వ్యాపించి అవి కరిగిపోవటం అనేది జరుగుతుంది. ఈ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో జలచరాలు మరియు మొక్కల మనుగడకు ఇవి అవసరం. ఎక్కువగా ఈ నీటిలో కరిగిపోయి ఉన్న వాయువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేనికి అవసరం అంటే మొక్కలకు, జలచరాలకు చాలా అవసరం. ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. అన్ని జీవరాశులు మనుగడకు శ్వాస తీసుకోవాలి. సో లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, లివింగ్ క్రియేచర్స్ ఏవైతే ఉన్నాయో నీడ్ టు బ్రీత్ అన్నమాట. అవి బతకాలంటే అవి ఏం చేయాలి? శ్వాసను తీసుకోవాలి. నీటిలో కరిగిన ఆక్సిజన్ వలన జలచరాలు నీటిలో శ్వాసించగలవు. సో ఈ జలచరాలన్నీ నీటిలో ఎలా ఉండగలుగుతున్నాయి అంటారు? బికాజ్ ఆఫ్ ఆక్సిజన్. ఎలా ఉన్నాయంటే ఆక్సిజన్ అనేది దాంట్లో డిసాల్వ్ అయి ఉంది, వాటర్లో డిసాల్వ్ అయి ఉంది.
వాటర్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ డిసాల్వ్డ్ ఆక్సిజన్ అన్నమాట. సో దాంట్లో ఎలా ఉంది, డిసాల్వ్డ్ ఆక్సిజన్ ఉంది, అంటే కరిగి ఉన్న ఆక్సిజన్ ఉండటం వల్ల ఆ జలచరాలు నీటిలో ఉండగలుగుతున్నాయి, నీటిలో కూడా అవి శ్వాసించగలుగుతున్నాయి. అందువల్ల ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలు ద్రవాలలో వ్యాపించగలవు అని నిర్ధారించవచ్చు. అందువల్ల ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలు ద్రవాలలో వ్యాపించగలవని నిర్ధారించవచ్చు అని చెప్తున్నారు. ద్రవాల వ్యాప్తి అంటే నథింగ్ బట్ డిఫ్యూజన్ రేట్ ఉంటుంది కదా, అదనమాట. ఘన పదార్థాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఎస్, ద్రవాల వ్యాప్తి డిఫ్యూషన్ అనేది ఘన పదార్థాల కంటే ఎక్కువే ఉంటుంది కదండి. ఘనస్థితిలో ఉన్న కణాలతో పోలిస్తే ద్రవస్థితిలో కణాలు స్వేచ్ఛగా కదులుతాయి, మనకు తెలిసిందే. వాటి యొక్క మాలిక్యూల్స్ మధ్య బాండింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవటం జరిగింది. కాబట్టి ఘనస్థితిలో ఉన్న కణాలు అనేవి అంత ఫ్రీగా స్వేచ్ఛగా ఉండవు అన్నమాట. వెన్ కంపేర్డ్ టు లిక్విడ్స్తో కంపేర్ చేస్తే వాటి మధ్య కణాల మధ్య బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండటం వల్ల అవి అంత ఫ్రీగా మూవ్ అవ్వవు. ద్రవస్థితిలో ఉన్న కణాల మధ్య బాండింగ్ అనేది వెన్ కంపేర్డ్ టు సాలిడ్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా ఉంటుంది, కాబట్టి ఆ కణాలు స్వేచ్ఛగా కదులుతాయి. దీనికి కారణం కణాల మధ్య ఎక్కువ ఖాళీని కలిగి ఉండటమే. అంటే కణానికి మధ్య బాండింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు ఘన పదార్థాలు ఏంటిది అంటే సాలిడ్స్లో ఏంటిది, వాటి యొక్క పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఏంటి బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల అవి కదలవు అనమాట, అంటే స్వేచ్ఛగా ఉండవు. కాకపోతే వీటిలో ఏంటిది, వాటితో కంపేర్ చేస్తే వాటి యొక్క పార్టికల్స్ మధ్య గ్యాప్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల అవి స్వేచ్ఛగా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఈ కణాల మధ్య ఉన్న గ్యాప్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ గ్యాస్ స్టేట్, వాయు స్థితి. సో మనకు తెలిసిందే కదండి, బెలూన్లు అమ్మే వారికి ఒక గ్యాస్ సిలిండర్ నుండి ఒక పెద్ద సంఖ్యలో బెలూన్ నింపటం మనం చూసే ఉంటాం. అతడు ఒక సిలిండర్ నుండి ఎన్ని బెలూన్లు నింపగలడో వివరించండి, సిలిండర్లో ఏ వాయువు ఉంటుంది అతన్ని అడగండి. ఇదంతా కూడా పిల్లలకి యాక్టివిటీ టైప్లో మనం ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వన్ కృత్యం అంటే యాక్టివిటీ అనమాట. 300 మిల్లీ ఉంటాయి కదా సిరంజీలను తీసుకోమంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ మనకి పిక్చర్లో చూపించిన విధంగా ఏంటంటే వాటిని నాజల్స్లో రబ్బర్ కార్క్తో మూసివేయాలి. ఏవైతే సిరంజీస్ తీసుకున్నారో వాటి యొక్క నాజల్స్ ఉంటాయి కదా, వాటిని రబ్బర్ కార్క్తో క్లోజ్ చేసేయాలి. అన్ని సిరంజీల నుండి ముష్కాలను తీసివేసినాక ఒక సిరంజిని తాకకుండా వదిలివేయమంటున్నాడు, అంటే వాటి నుంచి ఏమీ తీయకుండా వదిలేయమంటున్నాడు. రెండో సిరంజి నీటితో మరియు మూడవ దాన్ని శుద్ధ ముక్కలతో నింపండి. ఒకదాన్నేమో నీటితో ఇంకో దాన్నేమో శుద్ధ ముక్కలతో నింపుతున్నారు. తిరిగి సిరంజీలో ముష్కాలను చొప్పించండి. ముష్కాలలోనికి సిరంజీలను చొప్పించే ముందు ముష్కాలను మృదువైన చలనము కొరకు వాటి అంచులను వ్యాజిలిన్ పూయండి. ఎందుకు, అది ఫ్రీగా మూవ్ అవ్వాలంటే వాటికి ఏదో ఒక గ్రీజ్ టైప్ది మనం అక్కడ అప్లై చేయాలి, కాబట్టి అవైలబుల్గా వ్యాజిలిన్ ఉంటుంది కాబట్టి దాన్ని అప్లై చేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క సిరంజీలో కూడా ముష్కాలు ఉంటాయి కదా, ఆ ముష్కాల్లోనికి నెడుతూ లోపలికి ఏం చేయాలి, పదార్థ సంపీడన చెందిన దానికి, అంటే సంపీడత అంటే తెలుసు కదా, కంప్రెస్ నెడుతున్నప్పుడు ఏమవుతుంది, ఆ పదార్థాలు ఏమవుతాయి, సంపీడనం చెందడాన్ని ప్రయత్నించండి, అంటే వాటిని కంప్రెస్ చేయడానికి ప్రయత్నించమని చెప్తున్నారు. ఇలాగనమాట. పిస్టన్ అనమాట, ముష్కలం అంటే పిస్టన్స్ అనమాట, గాలి ఇలా ఉంటుంది. రబ్బర్ విడెడ్ ఆల్రెడీ మనం క్లోజ్ చేసాం కదా ఇలా. ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేసాము, ఏ సందర్భంలో ఇది ఏదైతే పిస్టన్ ఉందో అది సులభంగా లోపలికి నెట్టడం జరుగుతుంది, దీనివల్ల ఏం గమనించాము అనేది ఇక్కడ అడుగుతున్నారనమాట. సో యాక్టివిటీస్ నుంచి కూడా బిట్స్ అనేది వస్తాయన్నమాట ఖచ్చితంగా, అందుకే యాక్టివిటీస్ని కూడా ఒకసారి చూడటం అనేది జరుగుతుంది. యాక్టివిటీస్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, వాటి నుంచి కూడా బిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా మటుకి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఘన ద్రవ పదార్థాలతో పోలిస్తే వాయువులు అధిక పీడనాన్ని కలిగి ఉంటాయని మనకు ఆల్రెడీ తెలుసు, అవునా. సాలిడ్స్ లిక్విడ్స్తో కంపేర్ చేస్తే వాయువులకి ఎక్కువ పీడనం అనేది ఉంటుంది అని మనకి తెలిసిన విషయమే కదా. అయితే
ద్రవీకృత అంటే పెట్రోల్ వాయువులు ఉంటాయి కదా, పెట్రోలియం వాయువులు అంటే ఎల్పిజి, లిక్విడిఫైడ్ పెట్రోలియం గ్యాసెస్ ఉంటాయి కదా, అవి సిలిండర్ను మన ఇంటిలో వంట చేయడానికి మనం ఏం చేస్తాం, యూజ్ చేస్తాం. లేదా అలాగే వైద్య కళాశాలలకు సరఫరా చేసే సిలిండర్స్ అంటే ఎక్కడ యాక్టివిటీ అంటే ఎక్కువగా ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి కదా ల్యాబ్స్లో, వాళ్ళకు కూడా కావాలి కదా, అక్కడ సరఫరా చేసే సిలిండర్స్లో సంపీడత చెందిన వాయువు ఆక్సిజన్. ఏది అంటే అది బాగా కంప్రెస్ చేసిన గ్యాస్ ఏదైనా ఉందంటే అది ఆక్సిజన్ అనమాట. ఈ రోజుల్లో ఏంటంటే వాహనాలు ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఇంధనంగా దీన్నే వాడుతున్నారు. ఎల్పిజి గ్యాసెస్ని వాడటం జరుగుతుంది. అంటే బాగా కంప్రెస్ చేసిన ఆక్సిజన్ గ్యాస్ని వాడటం అనేది జరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, సంపీడిత చెందిన సహజ వాయువు అంటే సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అన్నమాట ఇది. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాయువుల అధిక సంపీడత వల్ల ఎక్కువ పరిమాణం గల వాయువు సంపీడత చెంది చిన్న సిలిండర్లో నింపవచ్చు. ఇదంతా దేనికి యూజ్ అవుతుందంటే ఎక్కువ వాయువుని తక్కువ ప్లేస్లో మనం స్టోర్ చేయటం యూజ్ అవుతుంది అనమాట. అర్థమైందండి? వాయువులకి ఉన్న నేచర్ ఏంటిది? సంపీడ్యత, కంప్రెస్ అయ్యే నేచర్ అనేది వాయువులకు ఉంది. అది కూడా ఎలా ఉంది? వెన్ కంపేర్డ్ టు లిక్విడ్స్ అండ్ సాలిడ్స్తో కంపేర్ చేస్తే వీటికి ఎక్కువ సంపీడత అనేది ఉంది. అంటే కంప్రెస్ అయ్యే నేచర్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ నేచర్ వల్ల, అధికంగా కంప్రెస్ అయ్యే నేచర్ వల్ల ఎక్కువ పరిమాణం, బాగా ఎక్కువ ఉన్న వాయువులను బాగా కంప్రెస్ చేసి చిన్న సిలిండర్లో నింపవచ్చు, మరి సులభంగా కూడా రవాణా చేయవచ్చు. ఇది ఒక ఫెసిలిటీ. ఎందుకు? వాయువులకున్న ఈ నేచర్ అనేది చాలా రకాలుగా మనకి యూజ్ అవుతుంది. ఎక్కువ వాయువును చిన్న సిలిండర్లో నింపవచ్చు, అట్ ద సేమ్ టైం రవాణా కూడా సులభం అవుతుంది అని చెప్తున్నారు. మనము వంటగదిలోనికి ప్రవేశించకుండానే ఏమి వండుతున్నారు, ఏం కుక్ చేస్తున్నారు అనేది ముక్కు ద్వారా వాసనతో తెలుసుకోవచ్చు. అంతే కదా, మన కిచెన్లోకి వెళ్ళకుండానే ఆ కిచెన్లో ఏం కుక్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది కూడా మనం స్మెల్ ద్వారా చెప్పేవచ్చు అనమాట. సో ఈ స్మెల్ అనేది మనకి ఎలా చేరుతుందంటే కిచెన్ నుండి వ్యాపించే గాలి కణాల్లో ఆహారపు వాసన మిళితమై మనకు దూరంగా ఉన్నప్పటికీ అది మనకు చేరుతుంది. ఇది ఎలా పాసిబుల్ అయిందంటే గాలిలో కణాలు ఉంటాయి కదా, వెన్ కంపేర్డ్ టు సాలిడ్స్ అండ్ లిక్విడ్స్తో కంపేర్ చేస్తే వీటి మధ్య పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ డిస్టెన్స్లో ఏమైపోతుంది, ఆ గాలి కణాలతో ఆహారపు వాసన అనేది మిళితమవుతుంది. అంటే ఆ గ్యాప్ ఏదైతే కణానికి మధ్య ఉన్న గ్యాప్లో ఈ ఆహారపు స్మెల్ అనేది ఏమవుతుంది, మిళితమైపోయి ఆ గాలి అక్కడి నుంచి, అంటే కిచెన్ నుంచి మనం ఎక్కడైతే ఉన్నామో కొంచెం దూరంగా, కిచెన్కి మనకు దూరంగా ఉన్నప్పటికీ, అంటే ఆ కిచెన్ మనం చాలా దూరంలో ఉన్నాం అయినప్పటికీ అది మనల్ని చేరుతుంది. ఇది రీజన్ అన్నమాట. వేడిగా వండిన ఆహారం వాసన సెకండ్లో మనల్ని చేరుతుంది. ఎస్, వేడివేడిగా ఉన్నది ఎందుకు సెకండ్లో చేరుతుందంటే ఇక్కడ నేను చెప్పిందే చెప్తున్నారు. ఘన ద్రవ పదార్థాల వ్యాపన రేటు వాయువులతో సరిపోల్చమంటున్నారు. వేడిగా ఉన్నది ఏంటంటే అది ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి అదేమవుతుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇంకా అంటే వాటర్ ఉంది, మనం ఎంతో కొంత వాటర్ అనేది యాడ్ చేస్తాం కుక్ చేసినప్పుడు, అదేమవుతుంది లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల వేడిగా వండిన ఆహారం వాసన అనేది సెకండ్లో చేరటానికి పాసిబుల్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, అది కొంచెం చల్లబడుతుంది కాబట్టి అంత ఫాస్ట్గా రాదనమాట. నెక్స్ట్, కణాల అధిక వేగం అంటే ఈ పార్టికల్స్ ఏవైతే బాగా ఫాస్ట్గా మూవ్ అవుతాయో, వేడి చేసినప్పుడు కణాలు ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అవుతాయని మనకు తెలుసు. మరియు వాటి మధ్య ఎక్కువ ఖాళీ కారణంగా వాయువులు ఇతర వాయువులోనికి చాలా వేగంగా వ్యాపించే ధర్మాన్ని కలిగి ఉంటాయి. మనకు తెలిసిందే కదండి, ఏదైనా పదార్థాన్ని హీట్ చేసినప్పుడు ఆ కణాలకి ఏముంటుంది, అధిక వేగం ఉంటుంది. ఆ అధిక వేగం వల్ల ఏమవుతుంది, వేరే పదార్థాల్లో గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో, ఇక్కడ వేరే పదార్థం ఏంటిది, నథింగ్ బట్ గ్యాస్, ఏదైతే వాయువు ఉందో ఆ వాయువులోకి చొప్పించుకుంటుందన్నమాట. ఇలాంటి ధర్మాన్ని వాయువులు కలిగి ఉంటాయి అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. వాయు స్థితిలో కణాలు అధిక వేగంతో యాదృచ్ఛికంగా కదులుతాయి. ఎస్, ఈ లిక్విడ్ గ్యాస్ స్టేట్లో కణాలు ఏం చేస్తే అధిక వేగంతో యాదృచ్ఛికంగా కూడా, అంటే హై స్పీడ్గా యాదృచ్ఛికంగా అంటే అదే పనిగా కూడా కదులుతూ ఉంటాయి అన్నమాట. ఈ యాదృచ్ఛిక చలనం వల్ల, అంటే అనుకోకుండా జరిగే చలనం వల్ల కణాలు ఒకదానికొకటి ఢీకొంటాయి. సో అవి అనుకోని జరగవు కాబట్టి కణాలు ఏమవుతాయి, ఒకదానికొకటి ఢీకొంటాయి అన్నమాట. పాత్ర గోడలను కూడా ఢీకొంటాయి అన్నమాట. ఇవి పాత్ర యొక్క గోడలపై
ప్రమాణ వైశాల్యంపై వాయు కణాలచే ప్రయోగింపబడిన బలం వల్ల వాయు పీడనం ఏర్పడుతుంది. సో ఈ వాయు పీడనం అనేది ఎలా జరుగుతుంది అంటే దీనివల్ల జరుగుతుంది. ఈ వాయు స్థితిలో ఉన్న కణాలు అనేవి హీట్ చేయటం వల్ల వాటి యొక్క స్పీడ్ అనేది ఏమవుతుంది, నార్మల్ కన్నా ఎక్కువగా అవుతుంది. అంటే మనం ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఉండి వాటి యొక్క మూమెంట్ అనేది కణాలు అది ఎట్లా పడితే అట్లా పరిగెడుతూ ఉంటాయి, యాదృచ్ఛికంగా ఉంటుంది కాబట్టి ఒకదానికొకటి ఢీకొంటాయి. అలా ఢీకొని దీనికి వెళ్తే పాత్ర యొక్క గోడలు ఉంటాయి కదా, వాటిని కూడా ఢీకొంటాయి. అప్పుడు ఏమవుతుంది, పాత్ర యొక్క గోడలపై ప్రమాణ వైశాల్యంపై దాని యొక్క ప్రమాణ వైశాల్యంపై వాయు కణాలచే ప్రయోగింపబడిన బలం, ఈ వాయు కణాలు ఎంతో కొంత మూవ్ ఉంటుంది. ఎందుకని అది మూవ్ అవుతుంది కాబట్టి వాటిలో కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో అదే అనమాట ఆ బలం వల్ల ఏమవుతుంది, వాయు పీడనం అనేది ఏర్పడుతుందని ఇక్కడ ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందనమాట ఈ బుక్లో. వాయు పదార్థాలు అనమాట, చూడండి ఎలా ఉన్నాయో. సో ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు ఇవ్వటం జరిగింది. 3 స్థితులు ఇచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే 3 స్థితులను చూడవచ్చు, పోల్చవచ్చు. చూసారా, వాయువుల మధ్య ఏంటిది గ్యాప్ ఎక్కువగా ఉంది, అంటే పార్టికల్స్కి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంది. అవన్నీ కూడా ఒక వేలో మూవ్ అవ్వట్లేదు, ఇది ఒక్కొక్క డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఈ పార్టికల్ ఇటు వెళ్తుంటే ఈ పార్టికల్ ఇటు వెళ్తుంది, ఈ పార్టికల్ ఇటు, అలా ఒక్కొక్క వేలో ఒక్కొక్క డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ద్రవ పదార్థాలు చూసారా, వెన్ కంపేర్ టు గ్యాసెస్తో కంపేర్ చేస్తే ద్రవ పదార్థాల మధ్య, లిక్విడ్స్లో ఉండే పార్టికల్స్ మధ్య గ్యాప్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో గ్యాసెస్లోనూ లిక్విడ్స్లోనూ పార్టికల్స్ అనేవి స్వేచ్ఛగా కదులుతూ ఉంటాయి. ఎక్కువ స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది అంటే వాయువులో ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది వెన్ కంపేర్ టు లిక్విడ్స్తో కంపేర్ చేస్తే గ్యాసెస్లో పార్టికల్స్కి స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. వీటి యొక్క బాండింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు సాలిడ్స్. ఘన పదార్థాలు చూడండి ఒక ఆర్డర్లో ఉంటాయి, పార్టికల్స్ అంత ఫ్రీగా ఉండవు అన్నమాట. అవన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉంటాయి, అవన్నీ కూడా ఒక బంధించినట్టు ఉంటాయి. దట్స్ వై వీ కన్సిడర్ యాజ్ ద సాలిడ్స్. నెక్స్ట్ వన్. సో అక్కడితో గ్యాసెస్, లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగిందనమాట. నెక్స్ట్ క్లాస్లో పదార్థం దాని స్థితిని మార్చుకోగలదా, కెన్ మ్యాటర్ చేంజ్ ఇట్ స్టేట్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట. ప్రీవియస్ మనం ఏవైతే చెప్పుకున్నామో దానికి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ పదార్థం దాని స్థితిని మార్చుకోగలదా అనే టాపిక్ని నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.